भारत माता की जय। 10వ తేదీన నవంబర్ 10వ తేదీన ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబు దాడి అత్యంత నీచమైనటువంటి కృతి. దీన్ని భాగ్యనగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు హిందువు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు ఈ ఒక ఉగ్రవాదం అనేటువంటిది ఎక్కడ నుండి నిర్మాణం అవుతుంది, ఉగ్రవాద భావజాలాన్ని ఎక్కడ నుండి నిర్మాణం చేయడం జరుగుతుంది, భారతదేశంలో ఉన్నటువంటి ఇల్లీగల్ మదరసాలలో ఏ రకమైనటువంటి ఒక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి దాని గురించి దర్యాప్తు చేసేటువంటి అవసరం ఉంది. ఫరీదాబాద్లో అల్ ఫలాహ్ అనేటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఈ ఒక ఉగ్రవాదానికి పూర్తిగా సపోర్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అలాగే కొంతమంది ఉచ్చ శిక్షణ పొందినటువంటి డాక్టర్స్ కూడా ఈ ఒక ఉగ్రవాదానికి ఒడిగట్టారు. ఇలాంటి ఒక ప్రొఫెసర్స్ ఉండొచ్చు, ఇంజనీర్స్ ఉండొచ్చు, డాక్టర్స్ ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా ఏ ఒక మత గ్రంథాన్ని చదివి ఈ రకమైనటువంటి విషపూరితమైనటువంటి విషయాన్ని మనసులో నింపుకొని దేశాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఒక ఉగ్రవాద చర్యలను చేస్తున్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా తక్షణమే వాళ్ళందరినీ కూడా దేశం నుండి బహిష్కరించాలి, లేదా వాళ్ళకి ఫాసీ శిక్ష ఇవ్వాలి, వాళ్ళకి హ్యాంగ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. దీంతో పాటు దేశంలో ఎక్కడెక్కడైతే ఏ ఒక యూనివర్సిటీలు ఉండొచ్చు, మదరసాలు ఉండొచ్చు, ఎక్కడైతే ఈ రకమైనటువంటి శిక్షణ ఇస్తున్నారో అక్కడంతా కూడా తీవ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. భాగ్యనగర్ నుండి కూడా ఒక ముస్లిం డాక్టర్ అండర్ గ్రౌండ్ ల్యాబొరేటరీని తయారు చేసుకుని అక్కడ ఒక విషంని తయారు చేసి దేవాలయం యొక్క ప్రసాదాలలో, దేవాలయంలో ఉండేటువంటి నీళ్ల ట్యాంక్లలో కూడా ఒక విషాన్ని కలిపి హిందూ సమాజాన్ని సంపూర్ణంగా నాశనం చేయాలనేటువంటి ఒక కుట్ర ఇది కూడా బయటపడింది. ఇలాంటి వారికి నడి రోడ్డున వాళ్ళని హ్యాంగ్ చేయాలి, వాళ్ళ పూర్తి దేశం నుండి వాళ్ళని బహిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ప్రధానమంత్రి మోదీ గారు, అమిత్ షా గారు, అలాగే ఇండియన్ ఇంటెలిజెన్స్ అద్భుతమైనటువంటి కార్యం చేసింది. 32 కార్లతో బ్లాస్ట్ చేసేటువంటి వాళ్ళ యొక్క కుట్రని బహిర్గతం చేసి ఏదో చిన్నగా వాళ్ళ ప్లాన్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఏదైతే కార్యం చేస్తున్నారో దానికి మేము సెల్యూట్ చేస్తున్నాము. భారతవాసులందరూ కూడా వాళ్ళకి ఎంత రుణపడి ఉండాలి అంటే మనం దాన్ని ఊహించలేము. ఇలాంటి ఒక ఉగ్ర దాడి ఇంకొకసారి భారతదేశంలో జరగకుండా మన భారతదేశ ఇంటెలిజెన్స్ కానీ ప్రధానమంత్రి కానీ చేస్తారని పూర్తి నమ్మకం ఉంది. మనమందరూ కూడా ఈ దేశాన్ని రక్షించడంలో ఒక అడుగు ముందు ఉండాలని మనమందరూ కూడా కోరుకుందాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. खत्म करो, खत्म करो, आतंकवाद को खत्म करो, खत्म करो, खत्म करो, खत्म करो, जिहादी आतंकवाद को खत्म करो, जिहादी आतंकवाद को खत्म करो। देश की सुरक्षा आतंकवाद की नष्ट से होगा, देश की सुरक्षा आतंकवाद के नष्ट से होगा, देश की सुरक्षा आतंकवाद के नष्ट से होगा। जय श्री राम, जय श्री राम।